ఇంజనీర్ ఆఫీస్ లో వాక్యుద్ధం చేయడంలో తప్పలేదు కానీ ఇంట్లో ఈ ముష్టి యుద్ధం ఏంటంట? అమ్మా పక్కనే ఉన్నారా? అయినా ఫైట్ చేస్తే దెబ్బలు తగలకుండా ఫైట్ చేయాలి కానీ ఇలానా? సినిమాలో విలన్లు ఫైట్ చేస్తారు చూడు, ఒక్క దెబ్బ తగలదు. నాకు దెబ్బలు తగిలితే మీ అందరికి ఎగతాళిగా ఉంది. కాపురం పెట్టు. పెడతా. అమ్మా పిలిచావా బాబు? లేదు లేదు, ఈసారి అమ్మమ్మను పిలుచుకుంటారు, అది బెటర్. హలో. అరే నువ్వా? లుంగి అదేమిటండి అభినందించడానికి వస్తే అలా పారిపోతారేమిటి? అర్ధనగరంగా ఉన్నారు కదా, అది కూడా మీరు లాగేస్తారేమో అని సిగ్గుపడ్డారు పాపం. ఇలా రండి. ముందుది పట్టుకోండి. ఏది పట్టుకోను? దండ? ఈ కవర్ పట్టుకోండి. చప్పట్లు కొట్టండి అందరూ. డబ్బులు ఉండే రాజకీయ నాయకులకే చప్పట్లు కొట్టడం లేదు జనం, మేము ఊరికినే కొడతామేంటి? మీ అందరికీ ఆనందం కలిగించే విషయం నేను ఒకటి చెప్పబోతున్నాను. చీఫ్ ఇంజనీరింగ్ వారి కార్యాలయంలో ఈయనకు ఉద్యోగం వచ్చింది. ఇది అపాయింట్మెంట్ ఆర్డర్. శంకరం గారు చిన్న పనుంది, ఆయన వదిలిపెట్టారా? సారీ, మీరు కూడా వాటేసుకోవాలి కదా. చిచి అదేం కాదు, ఈ దండ వేయడం కోసం. అదేంటమ్మాయి మా వాడి మెళ్ళలో దండేసా? ఉద్యోగం వచ్చింది కదండి. ఉద్యోగం వస్తే షేక్ అండ్ ఇవ్వాలి, పెళ్ళవుతే దండ వేయాలి. నువ్వేంటి అటు దిట్టు ఇటు దట్టు చేసేలా ఉన్నావే? అసలు నువ్వెవరు? నీకు అర్థం పోగుడు. ఓహో ఆడపడుచా? అయితే వదిలేసాను పో. ఒరే భార్గవ, ఈ అమ్మాయి పద్ధతి నాకేం నచ్చలేదురా. ఏం చెప్పంటావో చెప్పు, కన్న తల్లి ఆజ్ఞ శిరసా వహిస్తా. అంత పెద్ద శిక్ష ఏం వద్దు గాని నీ మెడ నుంచి దండ వేసింది కాబట్టి ఆ అమ్మాయి మెడ నుంచి 3 ముళ్ళు వేసాయి. నమస్కారం అండి బాబు. అయ్యి బాబోయ్, ఏంటండి ఈశారంగా ఉన్నారు? ఈసారి పడబాకండి, జైల్లోకి వెళ్ళింది మన రౌడీ కుర్రాలేగా. విచారం దానికి కదయ్యా, విదేశాల నుంచి మా తమ్ముడు వచ్చాడు. మరి ఇంకేటి, తమ్ముడు గారు వస్తే పాయసం తాగినట్టు ఉండాలి కానీ ఆముదం తాగినట్టు ముఖం పెట్టారేటి? ఎయిర్పోర్ట్ లో దిగ్గానే ఎయిర్ హోస్టెస్ చేయి పట్టుకు లాగేట. అబ్బా గొప్ప థ్రిల్ ఇచ్చాడు. ఏడిచావు కానీ విడిపించుకొద్దాం పద. నీ పేరు? మినిస్టర్ గారి తమ్ముడు. ఐ వాంట్ యువర్ నేమ్. నీ పేరేంటి? చెప్పారు కదా మినిస్టర్ గారి తమ్ముడని. నీకు అసలు పేరు లేదా? ఉంది కానీ ఎవడో పిలవటల్లా. అందరూ మినిస్టర్ గారి తమ్ముడనే పిలుస్తా ఉన్నారు, అందుకనే మనం అదే ఖాయం చేసుకున్నాం. అలాగా? ఎక్కడయ్యా మీ అన్నయ్య మినిస్టర్? ఏడగాదిలే ఢిల్లీలో చెప్తా ఉన్నాడు. ఎయిర్ హోస్టెస్ ఎందుకు పట్టుకున్నావు? చెబితే బాగుండదండి. చెప్పు, ఎందుకు పట్టుకున్నావు? మన బ్యాటరీకి ఛార్జ్ ఎక్కువ. నా మనస్సు అనే బ్యాటరీకి ఛార్జ్ ఎక్కువ. పిచ్చి పిచ్చిగా వాగావంటే జైల్లో పెట్టిస్తా. అన్నయ్య గారు వచ్చారండి. అన్ను ఈడు నన్ను కన్నులో పెట్టిస్తాడు. అనవసరంగా కంగారు పడిపోయి థ్రిల్ అయిపోకనే. బాబు, సరుకున్న మినిస్టర్ గారండి. హలో, గ్లాడ్ టు మీట్ యూ. చూడండి, వాడు నా తమ్ముడు. ఇక్కడ ఇలా అల్లరయ్యారంటే నలుగురిలో నా పరుగు పోతుంది. మీరు రండి. వెళ్ళండి. ఏంటండి మీరు ఏమనుకోకుండా ఉంటే ఒక విషయం చెప్పనా? చెప్పండి. మీరు ఎయిర్ హోస్టెస్ చేయబట్టుకోవడం బాగాలేదండి. నీ కూతురు చేయాలి బాబు. మీ నోడు పెడితే సెంట్రల్ లెవెల్లో కంపేర్ అంటే. చెప్పాను కదా మన బ్యాటరీకి ఛార్జింగ్ ఎక్కువ అని. దారా పోదాం. వస్తానండి ఎయిర్ హోస్టెస్. పళ్ళు నిలబడతాను. దాని కాళ్ళు పట్టుకుని కేసు లేకుండా చేశాను, సంతోషించు. పెళ్ళైన మొదటి రోజే 30,000 రూపాయలు లాస్. రిసెప్షన్ పెడితే గెస్ట్లు వస్తారు, గిఫ్ట్లు ఇస్తారు, బ్రేస్లెట్లు ఇస్తారు, రింగులు ఇస్తారు అని ఒక్కొక్కడు ఫైనాన్స్ మినిస్టర్ లాగా సలహాలు ఇచ్చారు. మిమ్మల్ని నమ్మి 30,000 రూపాయలు తగలబెట్టాను. ఒక్కడన్నా 100 రూపాయలు పెట్టి నా గిఫ్ట్ తెచ్చాడా? అధోలు బొకేలు ఇచ్చి భోంచేసి వెళ్ళిపోయారు. అయినా వచ్చిన గెస్ట్లు నీలాంటి వాళ్ళు అయితే గిఫ్ట్లు వస్తాయి బావా. అదిగో అక్కడ వచ్చింది అసలు తేడా. అసలు కానికంటే ఏంటి? ఇచ్చి పుచ్చుకోవడం. మనం ఎవరి పెళ్లికైనా ఎళ్ళో కానిక ఇస్తే వాళ్ళు మన పెళ్లికి వచ్చో కానికెత్తారు. మరి నువ్వేం చేస్తావు? ఎవరి పెళ్లికి వెళ్ళినా కడుపు నిండా భోంచేసేసి 2 అక్షతలు ఎత్తి మీద పడేసి వస్తావు. వాళ్ళు నీ పెళ్లికి వచ్చి అదే చేశారు, నీ వాస్తే ఫాలో అయిపోయారు. అసలే 30,000 లాస్ అని బ్రదర్ బాధపడుతుంటే మధ్యలో నీ వాస్తు దెబ్బలేమిటి? అవును, మాటమాటికి 30,000 లాస్ అంటారేంటి? 10 రైతుల ఫ్యామిలీ లాగా కాళ్ళు తుడుచుకునే పట్టా నుంచి అదిగో ఆ టీవీ, ఈ ఫ్రిడ్జ్, ఈ కూలర్, మీరు కూర్చున్న సోఫా సెట్ 2 లక్షలు పైగా చేస్తాయే. మేము మీకు ఇవ్వలేదా? ఏంటి అన్ని 2 లక్షలు చేసేస్తా ఏంటి? ఇదంతా నీ కష్టార్జితమేనా? అంటే మా అక్క కష్టార్జితం అనుకోండి. అంటే తమర కష్టార్జితం ఏం లేదనమాట. తమరింట్లో తమరేలాగో మా ఇంట్లో మేము అంతే. విన్నావా? హలో ఎవరది? గుడ్ మార్నింగ్ పద్మనాభం. గుడ్ మార్నింగ్. కూర్చోండి. కాఫీ తాగుతారా, టీ తాగుతారా? ఈవినింగ్ టైంలో కాఫీలు ఏంటమ్మా? వెళ్ళి ఉప్మాయో చేసేట్టు. మన పిచ్చిగాని మనం తినమంటే వాళ్ళు తినేస్తారా? వాళ్ళకి ఆత్మాభిమానం లేదా? వాళ్ళు తినేసి వచ్చింటారు, బాడికి తినేసారు. తినేసారు, చూసావా? తిన్నారా అండి? తినేసారు. చెప్పండి, తినేసారు. ఇదిగో పద్మనాభం, ఇవాళ నీకు షాక్ ఇవ్వాలని వచ్చాం. నేను మళ్ళీనా? రాత్రిగా ఇచ్చారు. ఆ షాక్ వేరే. ఇవాళ ఆఫీస్ స్టాఫ్ అంతా కలిసి నీకు గిఫ్ట్ ఇవ్వాలని వచ్చాం. గిఫ్టా? క్యాష్ గిఫ్టా? క్యాష్ అయితే నువ్వు బ్యాంకులో వేసేస్తావని తెలుసు కదా, అందుకని. కొన్ని వస్తువులు అందించారు. వాళ్ళేం తెంగరోళ్ళేంటి? ఫస్ట్ రూపంలో నీకు హెలికాప్టర్ ఇచ్చిన తోకానికి అమ్మేసి బ్యాంకులో వేసేస్తామని వాళ్ళకి తెలుసు. భలే కనిపెట్టారండి. మీరు ఆయన చుట్టం కదా, మీకు అన్ని తెలుస్తాయి. ఇదిగో పద్మనాభం, మీరిద్దరు కొడైకెనాల్ హనీమూన్ వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్లు తెచ్చాం.
అక్కడ టాక్సీకి టోకెన్, టిఫిన్ కి, కాఫీకి, దేనికైనా సరే టోకెన్ మెయింటైన్ చేయాలి. నో క్యాష్. ఆహా, మొత్తానికి మా బావనోడికి భలే చెక్క వేశారండి. అవును, ఈ ప్రాజెక్ట్ కి ఖర్చు ఎంత? జస్ట్ 30,000. ఓహో, 30,000. రాత్రి నా రిసెప్షన్ కూడా 30,000 అయింది. పోనీ ప్లీజ్ ప్లీజ్ ఇది తీసేసుకుని నా క్యాష్ రూపంలో వేసి నా లోటు బడ్జెట్ పూర్తి చేసుకుని. మీరు బడ్జెట్ ఈ రకంగా పూడుస్తారని తెలిసే మేము ఈ రకంగా టికెట్లు పట్టుకొచ్చాం. తీసుకోండి. బాయ్. ఏవే రమ్య, ఓకేనా? ఓకే, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. అంటే మీరు మా అక్క పనిచేసే ఆఫీస్ లో పనిచేస్తారా? అవును. ఏ డిపార్ట్మెంట్? బాత్రూమ్ క్లీనింగ్ డిపార్ట్మెంట్. ఓ పని చేయి, ఆ ప్యాంటు షర్టు ఇప్పి సారల డ్రై వేసుకో, ఒక చేత్తో బకెట్ అట్టుకో, ఇంకో చేత్తో చీపురు కట్ట అట్టుకో, సంకలో ఫినాయిల్ డబ్బా ఎట్టుకో, ఆ పిల్లని కలిపి. ఎందుకు? బాత్రూములు కడుక్కోదేటి? మరి ఏంటి ఎంత వేసాల? ఏంటేదో స్కీమ్ వేసేస్తున్నట్టున్నావు. నువ్వెంత గింజుకున్నా టికెట్లు క్యాష్ లోకి మార్చడం కుదరదని చెప్పారు. బావా నీకు అబ్జెక్షన్ అయితే చెప్పు, నేనే వేరే సెటప్ ఏదో చేసుకొని వెళ్ళొచ్చేతాను. అయ్యి హనీమూన్ టికెట్లు రా, ఇల్లీగల్ సెటప్ తో వెళ్తే చెత్త కొట్టేస్తారు. మా బామ్మరిది వెళ్ళకపోతే నిన్న లీగల్ సెటప్ తో వెళ్ళొచ్చా. అయితే నేను వస్తాను. ఏంటమ్మా ఫ్లైట్ ఎక్కుతావా? నీ బరువు మోయలేక ఏ సముద్రంలో కూలిపోద్ది. మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి. మన కొడైకెనాల్ వెళ్తే వారం రోజులు మన ఇంట్లో భోజన ఖర్చు తగ్గుతుంది, 5 స్టార్ హోటల్లో ఫ్రీగా తినొచ్చు అనుకున్నాను. నాకు అదృష్టం లేదు. అన్నయ్య, వదిన తీసుకుని మీరే ఏయ్! ఏంటిది 30,000 రూపాయలు టోకన్లు అపనంగా వదిలేస్తారనుకున్నావా? మనం వెళ్తున్నాం అంతే. ఎక్కడికక్కడే వెంకటలక్ష్మి దొరికిందల్లా శివలక్ష్మి. వెళ్ళి సామాన్ సర్దుకో, వెళ్ళు వెళ్ళు. ఏంటి ఇంత లేటు? కొంతండి చేస్తున్నా. అమ్మా నువ్వు తెచ్చేవేంటి? పనోళ్ళు లేరా? అంతా మానేశారు. ఏ? నువ్వు తాగి పడేసిన సీసాలు అమ్ముకొని లక్షలు సంపాదించుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయారు. అందుకే నేను వచ్చాను. సీసాల కోసమా? కాదు, ఆ. సీసాలు అందించడానికి. సోడానా వాటరా? వద్దమ్మా. తప్పేంట్రా? చిన్నప్పుడు ఉగ్గు తాగించిన దాన్ని ఇప్పుడు పెగ్గ తాగించలేనా? అది కాదు, నీ చేత్తో ఇస్తే. తాగడానికి సిగ్గుగా ఉందా? కాదు, కిక్కెక్కదని బాధగా ఉంది. అంతేగాని ఈ తాగుడు మానవు. తప్పకుండా మాన్తానమ్మా. ఎప్పుడు? బందులు జరిగి బార్లు బంద్ అయినప్పుడు, గాంధీ జయంతి నాడు మందు కొట్లు మూసేసినప్పుడు, ఎలక్షన్ కౌంటింగ్ రోజులు. ఇలా ఎన్నాళ్ళు? నేను టైంపాస్ కోసం తాగట్లేదమ్మా. దండేసుకుని ఇలా గోడెక్కేసిన నా భార్యని మర్చిపోలేక తాగుతున్నానమ్మా. అయితే ఈ రోజు నుంచి నేను తాగుతాను. ఆ? నీకేమైంది? నేను మర్చిపోలేకపోతున్నాను. ఎవరిని? మీ బాబుని. బతికించావు. కానీ ఈ ఘోరం మీడియాకి తెలిస్తే మందేస్తున్న మాత్రం అని రచ్చరచ్చ చేస్తారు. మహిళా మండలిని పిలిచి చర్చలు పెడతారు. అదిగాక నువ్వు మందేస్తే. నా హెల్త్ హాస్పిటల్కి వెళ్తుందని భయమా? కాదు, ఇద్దరం కలిసి తాగితే ఖర్చు ఎక్కువైపోద్ది, ఇల్లు గుల్లైపోద్ది, దోలు తీరిపోద్ది. నేను తాగకూడదంటే ఓ కండిషన్. ఏంటి? పెగ్గ ఎక్కువ సోడా తక్కువ పోసుకోవాలా? నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. నో! నేను మళ్ళీ పెళ్లి చేసుకోలేను. చనిపోయిన నా భార్యని మర్చిపోలేను. అయితే ఆస్తంతా రోసయ్య గారికి రాసేస్తాను. అన్యాయం, అక్రమం. అయినా ఆయనకి ఎందుకు? ఆర్థికంగా బాగానే ఉన్నారుగా. సీఎం రిలీఫ్ ఫండ్ కి. కొడుకు రిలీఫ్ గురించి ఆలోచించకుండా సీఎం రిలీఫ్ ఫండ్ గురించి ఆలోచిస్తావా? వారం టైం ఇస్తున్నా. పెళ్లి చేసుకుంటే ఆస్తి నీకు, లేదంటే రోసయ్య గారికి. చివరికి పెద్ద ఆయనకి నాకు క్లాష్ పెట్టేసావా? మందు కావాలంటే ఆస్తి కావాలి, ఆస్తి కావాలంటే పెళ్లి కావాలి, పెళ్లి కావాలంటే పిల్ల కావాలి. దేన్నన్నా ట్రై చేసి ఒప్పించాలి. నేను ఒప్పుకోను. బాగా ఆలోచించండి. ఏంటి చించేది? పెళ్లి చేసుకుని షష్టి పూర్తి వరకు, అట్లీస్ట్ మీరు చచ్చే వరకు కాపురం చేస్తానంటే ఒప్పుకుంటాను, కానీ పెళ్ళైన వారానికే విడాకులు ఇవ్వాలంటే ఎందుకు ఒప్పుకుంటాను? ఊరికేమంటలేదుగా, 10 లక్షల ఫ్యాన్సీ ఆఫర్ ఇస్తున్నాను. డబ్బు కమ్ముడు పోవడానికి నేనేమి పవిత్ర బంధన్ సినిమాలో సౌందర్యని కాదు, కొనుక్కోవటానికి మీరు వెంకటేషు కాదు. కాదని కక్క, నువ్వు ఈ పెళ్లి కొప్పుకుంటే నాకు జైపూర్ కాళ్ళు పెట్టించొచ్చు. నా గుండెకు పడ్డ చిల్లును పూడ్చుకోవడానికి సిమెంట్ కూడా కొనుక్కోవచ్చమ్మా. అవునే, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ డొక్కు మిషన్ తొక్కి తొక్కి కాళ్ళు లాగేస్తున్నాయి. నాకు కూడా రెస్ట్ తీసుకున్నట్టుంటుంది. ఈ మిషన్ కూడా కాస్త గ్యాప్ ఇచ్చినట్టు అవుతుంది. ఒప్పుకో కల్పన, నా 10 నెలల అద్దె కూడా కట్టేయచ్చు. కల్పన, రేపటి నుంచి రావు గారు పనిలోకి రావద్దారా? మన స్టేట్లో ఉన్న కష్టాలన్నీ మీ ఇంట్లోనే ఉన్నాయి. ఇంకెన్ని రోజులు ఇబ్బంది పడతావు చెప్పు. డీలా నో డీలా? సరే, నా కోసం కాకపోయినా మా వాళ్ళ కోసం ఒప్పుకుంటున్నా. సారా నిషేధంపై నేడో రేపో నివేదిక. ఏంటి ఇల్లంతా చీకటిగా ఉంది? కరెంటు పోయిందా లేక బల్బులు ఏమైనా మాడిపోయా? సూర్యుడు నిద్రపోతున్నాళ్లే. ఇంతకీ తమరెవరు బాబు? నేనండి, తలుపులు కానీ.
తండు పిల్లికి గంగిరెద్దేశం వేసినట్టు అవతారం ఏంటి? ఆ గుడ్డెద్దాలేంట్రా? గుడ్డెద్దాలు కాదు, ఎర్రి గుడ్డెద్దాలు. అమెరికా నుంచి నాకు తెలిసిన ఒక ఆయన తెచ్చాడు. ఏనానా అమెరికా నుంచి ఏ. నీకు తెలిసిన వాళ్ళు ఎవరు బాబాయినా? ఆయన కోట్లకే కోటీశ్వరుడు. అమెరికాలో పెద్ద ఇంజనీరు. ఇక్కడ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కట్టాలని మా నూరు వచ్చాడు. కోటీశ్వరుడా? ఆ, ఎక్కడున్నారా? మన తోటలో ఇల్లు లేదు, ఆ ఇంట్లో దించా. చవగా అట్టని గొప్ప గొప్పోళ్ళు పెద్ద పెద్ద హోటల్లో సలవ గదుల్లో ఉంటారు కానీ తొప్పల్లోనూ తోటలోనూ ఉంటారంట్రా. అది కాదండి, ఆయన కట్టాటి హోటళ్లలో ఉండి ఉండి ఇసుకెత్తిందంట. మన తోట ఇల్లు బాగుందన్నాడు, దింపేశా. ఒరి నీ నోట్లో గుప్పిడి పంచదార పోయా, ఎంత మంచి పని చేశారా? తలుపులు అట్లాంటి పెద్దోళ్ళతో పరిచయం చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఒక్కసారి నాకు పరిచయం చేయరా, నా ఎప్పుకు తిప్పేసుకుంటా. ఆయన బాగా అలసిపోయి నిద్రపోతున్నాడే. రేపు చూద్దురులేండి. అమ్మో, ఈ అసం ఊళ్ళో అందరికి చూపించాలా? సందులో కొందరు జరగబాక, పిల్లలు చూస్తే టైఫాయిడ్ జరగవచ్చు, చచ్చిపోతారు. కోటీశ్వరుడా? తెలుగువన్ రమ్మంది తెలుగువన్